అందుబాటులోకి వస్తారు. కట్ట కార్తీక్ గారు పొలిటికల్ అనలిస్ట్ కూడా మనకి జూమ్లో జాయిన్ అవుతారు. ఎస్, ముందుగా విజయకిరణ్ గారు, అసలు ఏం జరుగుతోంది? వైసీపీ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటిగా బయట పెడుతున్నామంటున్నారు. ఇప్పటివరకు లిక్కర్ స్కామ్ ఎంత రచ్చరేపుతుందో చూస్తున్నాం, తాజాగా క్వార్జ్ స్కామ్ వరుసగా ఒక్కొక్కటిగా పూర్తి ప్రక్షాళన జరుగుతోందా? సార్, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్ సభ్యులు, ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఇప్పుడు ప్రజల సంపద అంతా కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసమో లేదా రాష్ట్ర అభివృద్ధి కోసమో ఖర్చు చేయాల్సిన డబ్బులంతా కూడా సొంత ఖాతాలకు మళ్లించుకోవటం, దాంట్లో ప్రకృతి వనరుల్లో అనేకమైనటువంటి స్కాములు చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆ విద్య గతంలో కూడా వాళ్ళు అనేకమైనటువంటి స్కాములతోనే వారి ప్రస్థానం మొత్తం కూడా స్టార్ట్ అయింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ ఏంటో, ఆయన ఏ రేంజ్ లో మనీని మింట్ చేయగలుగుతారో అందరికీ తెలిసిన విషయమే. దాని ప్రతిఫలంగానే ఆయన అనేకమైనటువంటి ఈడీ కేసులు, అదే విధంగా అనేకమైనటువంటి సిబిఐ కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నటువంటి పరిస్థితి. వారికి జగన్ గారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, తప్పు చేయటమే కాదు, ఆ తప్పు చేసి దొరికితే దానిలో ఆ కేసులు ముందుకెళ్లకుండా ఎంత కాలమైనా సరే కాలయాపన చేయగల లీగల్ నాలెడ్జ్ కూడా విపరీతంగా ఉంది. దానికి తగ్గట్టు, ఎందుకంటే వనరులు ఉన్నాయి, దానికి తగ్గట్టు ఫేమస్ అడ్వకేట్స్ అంతా కూడా ఆయనకి మంచి ఆప్తులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఉన్నటువంటి కేసుల్ని ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగించుకునేటువంటి కెపాసిటీ కలిగినటువంటి గొప్ప మేధావి. ఎందుకంటే ఎలక్షన్ 2004 ఎన్నికలకు ముందు పూర్తిగా అప్పుల్లో ఉండి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఇల్లుని అమ్మకానికి పెట్టినటువంటి ఆ పరిస్థితి నుంచి అడ్వాన్స్ ట్యాక్సే 450 కోట్లు, ఓన్లీ అడ్వాన్స్ ట్యాక్స్ 450 కోట్లు కట్టగలిగే స్థాయికి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే, ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏ విధంగా ఉరుకులెత్తించారో, ప్రజా సొమ్ముని ఏ విధంగా మలుచుకోవచ్చో, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా చేయొచ్చో వారన్నికి తెలుసు. ఇక డైరెక్ట్ గా ఎంతో కొంత ఫిల్టర్ ఉండేది. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఏంటంటే అన్ని డైరెక్ట్ గా చేయకపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి స్థానంలో ఉండగా కాదేది స్కామ్కు అనర్హం అన్నట్టుగా అన్ని రంగాల్లో కూడా విపరీతమైన స్కామ్ చేసింది కాక ఇప్పుడు ఏమంటా ఉన్నారు, వీళ్ళకి ఒక పేటెంట్ వర్డ్ ఒకటి తీసుకున్నారు, రాజకీయ కక్ష సాధింపు, రెడ్ బుక్ రాజ్యాంగం. రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రోజు కూడా లోకేష్ గారు వారిలాగా ఎవరిని పడితే వాళ్ళని అన్యాయంగా అక్రమంగా పీకల కోసం, గొంతుల కోసం, జైలు కోసం చెప్పలా. ఎప్పుడు చెప్పినా రెడ్ బుక్ చూపించి ఎవరైతే చట్ట వ్యతిరేకం కార్యక్రమాలు చేసినటువంటి వారు ఉన్నారో వారిని మాత్రమే ఈ రెడ్ బుక్ లో పేరుంటది. ఆ పేరున్న వాళ్ళందరూ కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వారిని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి చట్టం ద్వారా శిక్షింపజేస్తామనేటువంటి మాట చెప్పారు తప్ప ఎక్కడా కూడా మేమేదో రాజ్యాంగం పెట్టుకుని దాని ప్రకారం మేమేదో చేస్తామని ఏ రోజు చెప్పలేదు. ఈ రోజు కూడా నిజంగా మాకు కక్ష సాధింపే అనుకుంటే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని బయట వదిలేయాల్సినటువంటి అవసరం లేదు కదా. నిజంగా నేరం ఎక్కడ జరిగింది, ఎవరెవరు చేశారు, ఆ విచారణ సంస్థల యొక్క వారి విచారణ మొత్తం కూడా ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత నిజంగా ఎవరెవరు పాత్ర ఉందో వారిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. వాస్తవం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అనేక వందల మంది నాయకులు ఉన్నారు. ఆ నాయకులందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టట్లా. ఎవరెవరైతే తప్పు చేశారో, ఎవరెవరైతే బరి తెగించారో, ప్రకృతి వనరులను దాచుకున్నారో, విదేశాలకు తరలించుకున్నారో వారందరి పైన చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది. ఎక్కడా కూడా ఈ రోజున మేము తప్పు చేయలేదు అనేటువంటి మాట ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పట్లా. ఏం చెప్తా ఉన్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మేము వస్తే 2.0 చూపిస్తాము, రప్ప నరుకుతాము, ఇటువంటి మాటలు చెప్తా ఉన్నారు. మొన్ననే మా గురజాల శాసనసభ్యులు గౌరవనీయులు ఎరపతినేని శ్రీనివాస్ గారు చెప్పారు, నిజంగా మేము కూడా రప్ప కోయాలనుకుంటే మా నాయకత్వం ఒప్పుకోదు, మేము అటువంటి కార్యక్రమాలు చేయం, మా నాయకుడు ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమే ఒప్పుకుంటారు తప్ప వేరే వాటికి ఒప్పుకోరు అనేటువంటి మాట. అదే విధంగా ఇంకొక మాట కూడా చెప్పారు, మీరు రప్ప అంటున్నారు కదా, ఎవరెవరు రప్ప కోస్తారో చెప్పండి. నిజంగా మీరు కోసే అంతటువంటి వాళ్ళు అయితే, అంత దమ్ము ధైర్యం ఉంటే ఎవరిని కోస్తారో కూడా చెప్పండి. దానికి తగ్గట్టే ఎదుటి వాళ్ళు కూడా ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి ఇటువంటి తప్పుడు మాటలు వద్దనేటువంటి మాట. అల్టిమేట్ గా అధికారం మా చేతిలో ఉన్నప్పటికి కూడా మేము ఎక్కడా కూడా సమన్వయం కోల్పోవట్లేదు. వారు ఎంత రెచ్చగొట్టినా కానీ మేము చాలా ఓర్పుగా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. ఎంత దారుణంగా మాట్లాడతారని మొన్న రోజా మాట్లాడింది. నిజంగా ఇంకా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అట్లే మాట్లాడతారు. గాలికి గెలిచిన వాళ్ళు అసలు అంటే వాళ్ళ మాట అంటే
పుట్టుకతో వచ్చిన పుడకలతో కానీ పోవన్నట్టు వారి మాట తీరు మాత్రం ఎప్పుడూ అదే విధంగా ఉంటా ఉంది. అందుకే ప్రజలు చాలా తెలియగలండి. 151 సీట్లు ఇచ్చిన అదే ప్రజలు తీసుకొచ్చి 11 కూర్చోబెట్టారంటే వీరు ఒక్కసారి చేసిన దానికి వీరికి జీవిత కాలం ఈ భూ ప్రపంచం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారం ఇచ్చే సాహసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళ పరిపాలన కొనసాగింది. దానిలో భాగంగానే ఈ రోజున ఎవ్వరు జైలుకి వెళ్తున్నా కానీ మేము తప్పు చేశామని చెప్పట్లా, మాకు టైం వస్తుంది మేము మిమ్మల్ని జైలు వేస్తాం, ఇదే మాట చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ప్రతి నేరానికి వీరే కాదండి, ఎవరెవరైతే ఉన్నారో అందరూ చట్టం ముందు నిలబడాల్సిందే. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే. గతంలో అలవాటు ఉన్నటువంటి ఆ కార్యక్రమానికి మళ్ళీ ఇంకోసారి అలవాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుందండి. రైట్, కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మనతో కట్టా కార్తీక్ గారు జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే కార్తీక్ గారు. నమస్తే అండి.